హాయ్ అండి, హలో అందరూ బాగున్నారా? నేను మీ అర్ణాని. వెల్కమ్ టు అర్ణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో చిక్కుడుకాయలు, చెరువు చేపలు, చింతాకు పొడేసి ఇగురు చేయబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరమైన చింతాకు ఇగురు తయారు చేసుకునే విధానం చూడండి. మొదటగా మనం చిక్కుడుకాయలు ఒలిసి పెట్టుకున్నాం, చేపలు ఒలిసి పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. టమోటాలు కూడా కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు అన్నీ చిటపట అన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పెద్ద ఆనియన్ వేసానండి. నేను చిన్నవి అయితే 2 వేసుకోండి. ఆనియన్ బాగా వేగాక ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా బాగా వేగనిచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకోండి. టమాటాలు త్వరగా వేగాలంటే మనం అందులో మొదటి నుంచి చెప్తుంటాను కదా, నేను తగినంత ఉప్పు అనేది అందులో వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలబెట్టుకొని కొంతసేపు మూత పెట్టుకుంటే త్వరగా టమోటా అనేది కుక్ అవుతుంది. కాసేపు మూత పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం చిక్కుడుకాయలు కడిగి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఉడకబట్టింది. ఆ టమోటా దాంతో కొంచెం మ్యాష్ చేసుకుంటూ గుజ్జులాగా ప్రిపేర్ చేసుకునేంత వరకు బాగా ఉడికించుకొని టమోటా వేగిన తర్వాత మనం అందులో తగినంత కారం వేసేసుకోండి. ఈ మిరప్పొడి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ పైన వేస్తున్నాను నేను. మీరు కారం తక్కువ ఏదైతే చూసి తగినంత వేసుకోండి. ఇది బాగా వేగిపోయింది, చూసారు కదా, ఒక కర్రీలాగా ప్రిపేర్ అయిపోయింది. అందులో మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలని ఒలిసి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయలని మామూలుగా అయితే ఉడకబెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కానీ చాలా వరకు ఉడకదని అనుకుంటారు. మనం చింతపండు పులుసు పోయకుండా ఉంటే చిక్కుడుకాయలు టమాటాలో బాగా ఉడికిపోతుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. ఈ చిక్కుడుకాయలు ఉడకడానికి మనం 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. అడుగంటది కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఆ చిక్కుడుకాయ బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడకబట్టింది. అప్పుడప్పుడు అడుగంటుతుందో చూసుకుంటూ కలబెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఆ చిక్కుడుకాయ బాగా మెత్తగా మనం పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడికిపోయింది కాబట్టి చిక్కుడుకాయలు, ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆ చింతపండుని పిసుక్కొని రసం తీసుకొని అందులో పోసేసుకుందాము. ఎందుకని ముందు పోయలేదంటే చిక్కుడుకాయలు ఉడకవు కాబట్టి చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత చింతపండు అనేది మనం పోసుకోవాలి. మొత్తం నీట్గా పిసుక్కొని పోసేసుకొని కలబెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత కాసేపు ఉడికించుకోవాలి. చేపలు కూడా మనం కడిగి పెట్టుకున్నాం కదా, చెరువు చేపలు అందులో వేసుకోండి. ఈ చెరువు చేపలు మనం పోసిన చింతపండు పులుసు అన్నీ బాగా ఆ పులుసు అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనం పులుసు అంతా ఏమి ఉండకూడదు. మనం చింతాకు పొడి అనేది అదంతా బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలా. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. చూడండి, ఉడికిపోయింది. కలబెట్టుకుంటూ అడుగంటది కాబట్టి కలబెట్టుకుంటూ మధ్యలో అడుగంటకుండా మనం చూసుకుంటూ ఉండాలి. మధ్యలో ఉప్పు చూసుకోండి. కారం కానీ ఉప్పు కానీ తక్కువైతే
కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మన చింతాకు పొడి వేసేదానికి ఇంకొంచెం ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇందాక ఉప్పు అంతా సరిపోయింది. మనం నెక్స్ట్ చింతాకు పొడి కోసం ఈ మిరప్పొడి కొంచెం యాడ్ చేసుకున్నాము. చూడండి ఉడికిపోయింది కదా. మనం ఇప్పుడు చింతాకు పొడిని అందులో వేసేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ పైన చింతాకు పొడి అందులో వేసుకోండి. వేసుకొని కలబెట్టేసుకుంటే అదంతా ఎగురుకునేంత వరకు సన్న సెగ మీద, నిప్పుల సెగ మీదే బాగా ఎగురుకుంటుంది. మొత్తం చింతాకు ఎగురు అంటారు కదా, ఎంత టేస్ట్గా ఉంటుందంటే అప్పుడు కాలంలో ఇంతో కొంచెం మెంతులు, ఆవాలు, ధనియాలు, చేపల పులుసులు వేసుకుంటాం కదా పొడి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ పొడిని కొంచెం లాస్ట్లో చల్లేసుకొని కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అది బాగా కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఇగురులాగా తయారైపోతుంది. ఎక్కువ మంట పెట్టకూడదు. వాటర్ అయిపోయిన తర్వాత సన్న సెగన, నిప్పుల సెగనే మూత పెట్టేసుకోవాలి. చూడండి కాసేపు ఆ నిప్పుల సెగన మూత పెట్టేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందాము. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చింతాకు పొడి, చెరువు చేపలు, చిక్కుడుకాయలు ఇగురు రెడీ అయిపోయిందండి. దింపేసుకుందాము. ఇలాగా పెద్దవాళ్ళ కాలంలో ఈ అటికిలో ఇలా చేసుకొని తినడం చాలా రుచిగా ఉంటుంది. దింపుకునేస్తాము. చూడండి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత నోరూరిపోతుందో, తినాలనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.